అవమానంగా భావించవద్దు. ఎవరు ఎన్ని అన్నా ఏమి చేసినా దేవా నువ్వు ఉన్నావని అతిశయపడి దేవుని సన్నిధిలో శ్రమలో ఓర్పు, ఓర్పులో పరీక్ష, పరీక్షలో నిరీక్షణ. హల్లెలూయా. ఆ స్వభావము కలిగిన బిడ్డలముగా దేవునిలో సాగిపోవాలా. అంతేగాని ఎవరో ఏదో అన్నారని బాధపడుకుంటూ కూర్చోకో, వారి మీద పగ ప్రతీకారం పెంచుకోకో. యేసయ్య మా పక్షంగా ఉన్నాడు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మాకు తోడుగా ఉంటాడు. మా గుండె ధైర్యంతో క్రైస్తవులముగా సాగిపోవాలి గాని తిరిగి పందల్లాగా ఉండకూడదు, అవిశ్వాసంతో ఉండకూడదు. నీ బ్రతుకు విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో ఎవరు ఎన్ని ఏమనుకున్నా పర్వాలేదు, నీ దేవుడు నీతో ఉండి నేను తల ఎత్తుకునేటట్లుగా చేస్తాడు. అందుకే ఆయన కనికర పూర్ణుడు గనుక ఆయనతో నువ్వు ఉండాలా. హల్లెలూయా. ఆయన నీతో ఉంటే గొప్ప అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు. దేవుని